అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమైతే అనుకున్నానంటే ప్రతి సమాజంలో ఆయన ఈడియట్ గానే చూస్తున్నారు. ఇంక్లూడింగ్ నేను మాట్లాడినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా పిచ్చేంట్రా అన్నట్టు మాట్లాడేవారు, ఇంక్లూడింగ్ మై ప్రొఫెసర్స్ కూడా ఆల్సో. అవునవునవును. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ టైటిల్ కరెక్ట్ అనిపించింది, సమాజం అంతా ఇలా చూస్తుంది ఈయన్ని. సో నేను ఆయన చెప్పిన టైటిలే ఫాలో అవుతుంది బెటర్ కదా. నాకు కూడా సమాజం దృష్టిలో ఆయన అలాగా, నా దృష్టిలో వేరు. నా దృష్టిలో ఇంటెలిజెంట్ ఆయన, వీళ్ళ దృష్టిలో ఈడియట్. వీళ్ళిద్దరిని అడ్రస్ చేస్తున్నట్టు ఒకే టైటిల్లో ఉంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను. దానికి తగ్గట్టు నేను ఆర్టికల్స్ కూడా మ్యాచ్ అయ్యేసరికి నాది అనాలిసిస్ బేస్ కాబట్టి హ్యాపీగా ఆ టైటిల్ తీసుకోవడం జరిగింది. సూపర్. ఐ థింక్ ఆ పుస్తకం ముందు తర్వాత మీ ఆలోచనలు ఎలా మారాయి చెప్పండి. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చినప్పుడే మనకి ఇంగ్లీష్ అర్థమవుతుంది. అవును. ఆయన నాకు అర్థమవుతున్నాడు అంటే అదేదో నాకు కనెక్టింగ్ ఉంది ఆయన సంబంధించి. మిర్రర్ ఇమేజ్ లాగా. సో అది మిర్రర్ ఇమేజ్ లాగా మన ఇప్పుడు కాంత్రిసా గారితో మాట్లాడతాం, కాంత్రిసా గారి పర్సనాలిటీస్ ఆల్రెడీ మనకు తెలిస్తేనే మనం ఆయన్ని ఈ నిధి కనెక్ట్ అవ్వడం. అబ్సల్యూట్లీ. ఆయన ఏంటి ఈ చిరిగిపోయిన డ్రెస్ వేసుకొచ్చేయండి, ఈ టోపీ ఏంటి, పిచ్చోళ్ళ ఉన్నాడు ఏంటి అంటే అది ఆ స్టైల్, అదొక యూనిక్నెస్. ఆ యూనిక్నెస్ ఎప్పుడైతే నీకు ఆ పరిచయం ఉంటుందో ఆటోమేటిక్గా ఆయన ఎలా చూడాలో అలా చూస్తాము. సో అందువల్ల నాకు అర్థమైంది ఏంటంటే నాలో ఉంది ఆల్రెడీ, వాట్ ఎవర్ రాము గారిలో ఉన్నది ఏదైతే ఉందో అది నాలో ఉంది. అందువల్ల ఆయన లాంగ్వేజ్, ఆయన ఇంటెలిజెన్స్ అదంతా నాకు అర్థమైంది అని లేటర్ ఆన్ నేను రియలైజ్ అయ్యానండి. అంటే ఇది కరెక్ట్. ఇది నీలో నా శివుడు విన్నారా అది? విన్నాను.